మరి చెప్పినటువంటిదిగా ఉన్నది. కాబట్టి యేసు ప్రభువు కూడా మరి బాప్తిజం ఇచ్చి యోహాను ద్వారా ఆయన బాప్తిజం పొంది మనకు మాదిరి చూపి అన్నాడు, నీతి యావత్తు అలాగుగా నెరవేరనీయుడి. అవునా? కాబట్టి ప్రభు యేసుక్రీస్తు కూడా బాప్తిజం పొందారు, మనకు మాదిరి చూపించాడు. అలాగే బాప్తిజం అంటే క్రీస్తు యేసుతో కూడా పాతి పెట్టబడుట. అంటే మన పాత జీవితానికి, పాత ప్రపంచానికి మనము వీడ్కోలుపలికి పరలోక సంబంధమైన దాని విషయంలో మనము ప్రత్యేకించబడుతున్నాము. కాబట్టి ఈ విధంగా బాప్తిజం పొందుకంటే మరి పాత జీవితం సమాధి చేయబడి క్రీస్తుతో కూడా ఒక నూతనమైన జీవితాన్ని మనం కలిగి ఉండటకు అది ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. కాబట్టి మరి తెలుగుగా మరి 2025 డేట్ రాసి పెట్టుకుంది. ఎవరు డేట్ వాళ్ళు రాసుకోరు. 11వ తారీఖు శుక్రవారం 1వ నెల. కాబట్టి మరి ఏ విధంగా మరి ఈ సంవత్సరానికి నేను ఇచ్చేది కూడా ఈ సంవత్సరానికి మొట్టమొదటి బాప్తిజం. కాబట్టి ప్రభు వీరిని తప్పకుండా దీవించి ఇంకా అనేకులకు బాప్తిజాలు ఇవ్వడానికి దేవుడు ద్వారములు తిరిగి అధికారాన్ని బట్టి నాయన ఆయన ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి ఆయన ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రభు బాప్తిజం ఇచ్చినట్టుగా అపోస్తలుల కార్యం 2:38 వచనాలలో మీరు రాయించుకున్న లేఖన ప్రకారంగా మీ దైవ సేవకుడి సహోదరు ఎలియాజరుకి ఆయన బాప్తిజం ఇచ్చినట్టుగా ప్రోత్సహించాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. క్రీస్తు మనస్సును పొందుకుంటే క్రీస్తు స్వభావము ధరించుకుంటే క్రీస్తు మనస్సును సహోదరుడు ఎలియాజరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు 2000 సంవత్సరములు ఆయన మరణించి తిరిగి లేచాడని నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. అలానే మన ప్రభు అయిన యేసు క్రీస్తు మన పాప శాపముల నిమిత్తము ఈ లోకానికి వచ్చి ప్రభు అయిన యేసు క్రీస్తు మరి ఈ లోకంలోనికి వచ్చి ఆయన కల్వరిలో తన ప్రాణమును మన కోసం పాపముల ప్రాయశ్చిత్తార్థం తన ప్రాణమును పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. అలాగే ఆయన తిరిగి వస్తాడని సంఘంలోను సమాజంలోను మంచి మనస్సాక్షి కలిగి ఇప్పటి నుండి ప్రభువు కొరకు జీవించటానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నా. అలాగే ఈ గడియ వర్తమానం ప్రకారం మన కొరకు పంపబడిన ఈ గొప్ప 7వ సంఘకాల దూత విలియం మారియన్ బ్రెన్హామ్ గారి వర్తమానం ద్వారా ఈ యొక్క సత్యమును ఎరిగి ఈ యొక్క సత్యమందు నిలిచి ఉండటానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నా. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ముద్రించబడి ఆయన రాకడ వరకు ఆయన వధువుగా సజీవులమైతే ఎత్తబడుట కొరకు ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమై మరణించి మరి తిరిగి లేచినప్పుడు ప్రభువుని కలుసుకుంటామని నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. మీరు ఇచ్చిన సాక్ష్యమును బట్టి ప్రభువు నాకు ఇచ్చిన అధికారమును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నమ్మకముగా ఉండవు. మన పాప శాపముల కొరకు సిలువలో మరణించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్ముచున్నావా? అలాగే ఆయన మరలా తిరిగి వస్తాడని మరి ఆయన రాకడలో మనం కలుసుకుంటామని
మరి సంఘంలోను సమాజంలోను మంచి మనస్సాక్షి కలిగి ఉంటామని, మరి అప్పటి వరకు సంఘంలోను సమాజంలోను మంచి మనస్సాక్షితో జీవించుటకు నువ్వు అంగీకరిస్తున్నావా? అలాగే ఈ గడియ వర్తమానమును నమ్మి ఈ గడియలో దేవుడు ఒక్కడేనని, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఆయన నామములో బాప్తిస్మం పొందుతానని నువ్వు అంగీకరిస్తున్నావా? నీవు ఇచ్చిన సాక్ష్యమును బట్టి, ప్రభు నాకు ఇచ్చిన అధికారమును బట్టి, ప్రభు నాకు ఇచ్చిన అధికారం బట్టి కళ్ళు మూసుకో. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనికి బాప్తిస్మం అయిపోయింది. ఫినిష్. 10 దినములు శ్రమ కలుగును, నమ్మకముగా ఉండు. పెళ్లి కుమారుని యొక్క ఆశ్చర్యకరంగా మా మధ్య ఉంచి ఈ యొక్క కార్యక్రమం సాయంకాలం కూడా ఈ వాక్యం కూడా మేము బలపరిచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, అనుగ్రహించు శాంతి, సమాధానం, ఆశీర్వాదం, మరి ఆశీర్వాదం శాశ్వత జీవం ప్రాప్తిని పొందినటువంటి బిడ్డలకును చేరవచ్చిన ప్రజలకు సదాకాలము తోడైంది నడిపించును.